అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు ఇక్కడ అమెరికాలోని న్యూజెర్సీలో నా మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇక్కడ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశం దిగ్విజయంగా జరిగింది. వేలాది మంది ప్రవాసాంధ్రులు ఇక్కడ న్యూజెర్సీలోనే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా నన్ను అభినందించడానికి ఆస్వాదించడానికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలానే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు ఎంతో అండగా ఉండి నన్ను అనునిత్యం ప్రోత్సహించి హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంలో, నారా లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో టెక్నాలజీని మరింత విస్తృతపరచడానికి, అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ వినియోగాన్ని పెంచడానికి, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, అప్లికేషన్ డెవలప్మెంట్ వైజ్ అలానే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్ వైజ్ కూడా మరింత పెంచడానికి నా వంతు కృషి చేస్తాను. ఏపీటీఎస్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచడం, అలానే ఉద్యోగ ఉపాధి కల్పించడానికి కూడా నా వంతు శాయశక్తిలో కృషి చేస్తాను. దీని పదవిగా కాకుండా దీని బాధ్యతల నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి అడుగుజాడలో నడుస్తూ ముందుకెళ్తాను. ఇక్కడున్న ప్రవాసాంధ్రులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరూ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. అక్కడ ఉద్యోగాలు ఉపాధి కల్పించడానికి మీ వంతు పాత్ర మీరు పోషించాలని ప్రతి ఒక్క ఇక్కడున్న ప్రవాసాంధ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో అపార అవకాశాలు ఉన్నాయి, అద్భుతమైన రిసోర్సెస్ ఉన్నాయి. అవకాశాలకు కానీ ఆంధ్రప్రదేశ్ అలానే అద్భుతమైన టాలెంట్ పూల్ కూడా ఉంది. సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అలానే ఈ ప్రభుత్వానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంపూర్ణ సహకారం, సంపూర్ణ ఆశీస్సులు ఉన్నాయి. రండి, ఆంధ్ర రాష్ట్రానికి రండి, కలిసి పనిచేద్దాం, కలిసి అభివృద్ధి చేద్దాం, జన్మభూమి రుణం తీర్చుకుందాం. అందరికీ ధన్యవాదాలు.